నీట్ పేపర్ లీకేజ్ కుంభకోణంపై రాయదుర్గంలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. నీట్ లీకేజ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని, పరీక్షల బాధ్యతలను తిరిగి రాష్ట్రాలకి అప్పగించాలని రాయదుర్గంలో సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు తహసీల్దార్ సురేష్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందని మండిపడ్డారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, సైంటిస్టును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నా పేరు కుట్రీస్, ఏఐవైకి సంబంధించి అనంతపురం జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిని. దాదాపు ఈ బీజేపీ ప్రభుత్వం పైన వాళ్ళ రైతులు తిరగబడిన, రెజ్లర్స్ తిరగబడిన, అదేవిధంగా మణిపూర్ మానవ హోమం మరి జరిగిన, మొన్నటి రోజున నీట్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ నీట్ పరీక్షలు లీకేజ్ కావడం వల్ల దాదాపు 18 విద్యార్థులు మరణించి మళ్ళా తదనంతరం నిర్వహించి మళ్ళీ ఇప్పుడు ఎవరైతే ఆ నీట్ పరీక్షలు లీకేజ్ కారణంగా మరణించారో ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషన్, అదేవిధంగా నీటికి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్తో వాళ్ళ సీజేపీ పార్టీ వాళ్ళ గట్టిగా డిమాండ్ చేసి దాని అనుబంధంగా వాళ్ళ వామపక్ష విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఇతర దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో అన్నీ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ ధర్నా చౌక్ దగ్గర ఆయనకు మద్దతు తెలియజేసి ఖచ్చితంగా నీట్ విద్యార్థులు న్యాయం జరగాల. దాదాపు ఈ బీజేపీ ప్రభుత్వంలో 12 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 156 పేపర్ లీకేజీలు జరిగాయి. దానికి బాధ్యత వహించాలా. ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏదైతే నీటికి సంబంధించి ఎన్టీఏ సంస్థ ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతో ఇవాళ దాదాపు నెల రోజుల పాటు వాళ్ళ అక్కడ ఉన్న దేశ యువత పెద్ద ఎత్తున ధర్నా చౌక్లకు నిరసన తెలియజేస్తే వాళ్ళ కేవలం విద్యార్థులకి దాన్ని నష్టం ఇస్తామని చెప్పేసి, వాళ్ళ సమస్యలు పరిష్కారం ఇస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ముందుకు రాకుండా వాళ్ళ పైన లాఠీ చార్జీలు చేయడము దౌర్భాగ్యంగా ఇవాళ ఈ దేశ యువతని, ప్రజల్ని, రైతులు అందరూ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపైన ఇవాళ వాళ్ళ ముద్రలు ఏమేస్తున్నారంటే దేశ వ్యతిరేకులు, టెర్రరిస్టులు, అర్బన్ నక్సల్స్, వీళ్ళు దేశ వ్యతిరేకులు, వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు చైనీయులు, వీళ్ళు రకరకాల పేర్లతోనే ఇవాళ ఎవరు ప్రశ్నించే ఈ దేశం పైన ఎవరో ఏదో ఒకటి ముద్ర వేయడం, వాళ్ళని భయభ్రాంతాలకు గురి చేయడం, లేదా వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, ఇలా ముందుకు పోతాను తప్ప బీజేపీ ప్రభుత్వం తప్పు చేసినటువంటి పైన, తప్పు జరిగినటువంటి పైన పారదర్శకంగా విచారణ చేయకుండా, దానిపైన చర్యలు తీసుకోకుండా, ఆ ఎందుకోసం జరిగింది, ఏ రకంగా జరుగుతుంది ఆ వైపున అడుగులు వేయకుండా నిర్దాక్షిణ్యంగా దాడులు చేయడం, కొట్టించడం, అవసరమైతే అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలపైన, విద్యార్థులపైన కేసులు నమోదు చేసి అణిచివేసే దిశగా ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది తప్ప ఇవాళ దేశంలో యువత పట్ల, ప్రజల పట్ల, విద్యార్థుల పట్ల మేలు చేయకుండా నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తుంది. తక్షణమే దీన్ని వామపక్ష విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అదేవిధంగా సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజున ధర్నా చౌక్ లో మీరు చేసినటువంటి వ్యతిరేక విధానాలను ఎండగడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం అధికారంలో మూడోసారి వచ్చింది. ఈ మూడోసారి వచ్చింది దాదాపు 12 సంవత్సరాలు అవుతా ఉంది. మళ్ళీ ఈ 12 సంవత్సరాల చరిత్ర చూసుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి 2014 ఒక వాగ్దానము, 2019లో ఒక వాగ్దానము, 2024లో ఒక వాగ్దానం. ఆ వాగ్దానాలు ఏమిటి ఇంతవరకు కూడా అమలు చేయకపోగా ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 1,30,000 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈరోజు విద్యార్థి యువతనంతా పెడదావు పట్టే పరిస్థితిలో తీసుకొస్తా ఉంది. ఎందుకంటే ఈరోజు మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్స్ మళ్ళీ పేపర్ లీకేజీ విషయంపై దేశవ్యాప్తంగా మొత్తం 29 రాష్ట్రాల విద్యార్థి లోకమంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో జరుగుతూ ఉంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రధానమంత్రి కానీ ఆయన ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఊరికి చూస్తూ 4 రోజుల పాటు దాదాపు 16 రోజులు ఉద్యమం జరిగితే 4 రోజుల పాటు ఇంకా ఉన్న జిల్లాల్లో ఉన్నటువంటి వారితోనేమి, రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంటే వీళ్ళు పోలీసులతో, లాఠీ ఛార్జీలతో, నీటి ఫిరంగులతో, బాష్పవాయువులతో మళ్ళీ ఆ విద్యార్థి పైన అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి మళ్ళీ తొక్కిసలాట చేసి మళ్ళీ దాదాపు 18 మంది 19 మంది చనిపోవడం జరిగింది. మరి 300 మంది గాయపడడం జరిగింది. అప్పుడు మళ్ళీ విద్యాశాఖ మంత్రి వచ్చి అక్కడ రాజీనామాని ఆమోదం చేశాడు. ఇదే నిర్ణయాన్ని ముందు తీసుకుంటే మళ్ళీ ఆ విద్యార్థుల ప్రాణాలు మిగిలేవి కాదా? ఆ విద్యార్థుల ప్రాణాలు గాలిలో పోయేవా? దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే తప్పిదం మీది, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పు.
నీట్ ఎగ్జామ్ విషయంలో మరి వాళ్ళ న్యాయబద్ధంగా అడిగేదానికి వస్తే మీరు ఈ విధంగా చేయడము మేము తీవ్రమైన వ్యతిరేకిస్తున్నాం. అందుకోసము ఇప్పుడు ఏఎస్ఎఫ్ మన అంజి గారు అన్నట్టు ఈ రాబోయే రోజుల్లో ఈ దేశవ్యాప్తంగా కాకుండా నీట్ అనే ఎగ్జామ్ని ప్రతి రాష్ట్రంలో కూడా నిర్వహిస్తే విద్యార్థులకు అనుగుణంగా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా పెడదవ పడుకోకుండా ఉంటారు. పోలీసులు కూడా ఈరోజు అక్కడ మనం జరిగిన ఉద్యమంలో చూస్తూ ఉంటే పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించారు. ఆడపిల్లలను చూడకుండా విశిక్షణ రహితంగా మళ్ళీ వాళ్ళందరికీ ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా ఈ నిర్ణయం అదే ధర్మేంద్ర సింగ్ ముందే రాజీనామా చేసింటే అంటే కొన్ని ప్రాణాలు పోతే కూడా మీరు అర్థం చేసుకోరు, కొంతమంది గాయాలైతే కూడా మీరు దిగిరారు. గతంలో కూడా మీరు ఇదే మళ్ళీ వ్యవసాయ నల్ల చట్టాల కోసము మరి పెద్ద ఎత్తున రైతు లోకము ఆందోళన కార్యక్రమం చేపడితే అప్పుడు కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్లున్నారు. మళ్ళీ దొడ్డిదారిని తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయండి అని మేము అడిగితే ఆ నల్ల చట్టాల గురించి పట్టించుకోకపోగా మళ్ళీ స్వామినాథన్ కమిషన్ సిఫారసులు కూడా అమలు చేయమంటే అవి కూడా పట్టించుకోకపోగా తరువాత ఆయనకు వచ్చి చేస్తామని చెప్పినారు. ఆయన కూడా ఇంతవరకు అమల్లో జరగలే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఇలాంటి విధానాలు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పునరుద్ధరిస్తే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు చూడు విద్యార్థి లోకమంతా ఈరోజు ఏకమైంది, ప్రపంచమంతా చూస్తూ ఉంది భారతదేశం సైడ్. కాబట్టి ఎంతో పేరుంది భారతదేశానికి. మళ్ళీ అటువంటి భారతదేశంలో విద్యార్థి లోకం మీద దావ పడ్డారంటే కారణం మీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలా. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల అంత్య కాలంలో మణిపూర్లో ఘటన జరిగింది. దాని వెనుక 3 నెలలైనా కూడా ప్రధానమంత్రిగా తిరిగి జరగలే. అదేవిధంగా లెక్చర్ల విషయంలో ఒక కేంద్ర మంత్రి కొడుకు అసభ్యంగా మహిళలపై ప్రవర్తించాడు, అప్పుడు కూడా కేంద్రం ఏం మాట్లాడలే. ఈ విధానాలన్నీ మళ్ళీ మీ ప్రభుత్వంలో జరిగే విధానాలు కాదా? వీటిని పూర్తిగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీ విధానాలు ఇదే విధంగా ఉంటే ఖచ్చితంగా మీ మెడలు వంచైనా కూడా మేము ముందుకు పోతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇవాళ రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కాలేయం దగ్గర సిపిఐ మరియు ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మొన్నటి రోజున నీట్ పేపర్ లీకేజీపై జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో విద్యార్థులు అనే జంతర్ మంతర్ దగ్గర కావచ్చు అనేక రకాల రూపంలో కూడా చనిపోవడం జరిగింది. మొన్నటి రోజున కూడా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా రాజీనామా చేసి ఈరోజు చేతులు దులుపుకుంటే కాదు వెంటనే కూడా ₹1 కోటి ప్రతి విద్యార్థి కుటుంబానికి కూడా చనిపోయిన విద్యార్థి కుటుంబానికి కూడా ₹1 కోటి నష్టపరిహారం అందించాలని చెప్పేసి కూడా భారత్ కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి యువజన సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించి వెంటనే కూడా ₹1 కోటి నష్టపరిహారం అందించే దిశగా చూడాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఆ కుటుంబాలకు వెంటనే న్యాయం జరిగే విధంగా కూడా చూడాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఎన్టీఏ సంస్థను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థను కూడా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ గారు తెలియజేస్తాను. అదేవిధంగా ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రాల్లోనే నీట్ ఎగ్జామ్ నిర్వహించేటట్లు కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని భవిష్యత్తులో నీట్ పేపర్ లీకేజ్ కాకుండా తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను. వెంటనే కూడా ఈ రాష్ట్రానికి నీట్ పేపర్ని అప్పగించేంత వరకు ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి అప్పగించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇవన్నీ సమస్యలు డిమాండ్ తీర్చకపోతే భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టా నష్టపరిహారం అందించేందుకు భారత్ కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి యువజన సంఘాలు కూడా వారికి అందుబాటులో ఉండే పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టడానికి కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.